చెప్పి వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈ చర్చ ద్వారా నేను కోరుకుంటూ, నేను భానుప్రకాష్ రెడ్డి గారిని ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే, మీరు చెప్పినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించినటువంటి సందర్భంలో భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటం, ఒక అన్య మతస్థుడిని, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మూల విరాట్ను కూడా కాలుతో తన్నగల సత్తా ఉన్నటువంటి వ్యక్తిని ఇలాగే మాట్లాడారు. సత్తా ఉన్నగల వ్యక్తి అన్నవాడిని తీసుకొచ్చి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి ఒక ధార్మిక సంస్థకి ఎలా నియమిస్తారని చెప్పేసి అవి మేము పోరాటం కూడా చేయడం జరిగింది. సరే, ఆ సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే మేము ఖచ్చితంగా స్పందిస్తాం, అది మా బాధ్యత. ఆ విధంగా చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మా తాలూకా పోరాటానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా కంటిన్యూ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆ సందర్భంలో జరిగినటువంటి అక్రమాలు ఇప్పుడు కూడా బయటపడుతున్నటువంటి తరుణం. ఇకపోతే రవీంద్రనాథ్ రెడ్డి నిన్ననే జరిగింది తిరుమలలో రాజకీయ ప్రస్తావన. ఇప్పుడు నీవు రాజకీయ ప్రస్తావన చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో తిరుమల అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఏందో లేదు. నీకు కొండ అంటే ఇష్టము, కొండ మీద నేను మా ప్రస్తావన చేస్తాననేసి అంటే, మా తూర్పు తీర కనుమలు బోల్డ్ అని ఉన్నాయి, మాకు వచ్చి మంచి ప్రాంతం అరకు వచ్చి చేయమని చెప్పండి వాళ్ళకి. తిరుమలలోనే రాజకీయ ప్రస్తావన అంటే ఖండకావరం. వీళ్ళు ఎవరు మాకు చెప్పడానికి? ఇది మా 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 అడ్డా అన్నటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ప్రస్తావించాలనేసి అంటే తిరుపతి వచ్చి ప్రస్తావించండి. తిరుమల నుండి కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒకటోది. రెండోది, ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక ఆడుదాం ఆంధ్రాకి వచ్చే ముందు ఇందాక మా అంకమరావు గారు ఒక అపవాదో నిందో వేశారు. ఇంకా వీళ్ళు ఈ దాడులు వ్యవహారాలు అంత బరితెగించి చేస్తున్నారంటే అసలు ఉందా అక్కడ కూటమి ప్రభుత్వం ఉందని కనీసం వాళ్ళన్నా లేదా వీళ్ళైనా నమ్ముతున్నారా లేదా అని. నేను అంకమరావు గారు మాట్లాడుతూ మేమేమన్నా ఫీల్ అవుతామేమో అనేసి అన్నారు, కానీ నేను నవ్వాను. మీరు అబ్జర్వ్ చేశారు. ఎందుకనేసి అంటే మా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. మాకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మా ఇన్నర్ ఫీలింగ్ అనేసి అంటే ఒక బీజేపీ తిరుపతిరావు గురించి నేను అనట్లే. కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులందరికి కూడా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఎన్ని ఫార్మాలిటీస్ మీట్ అయ్యారు. అలాంటిది ఎవడో ఒక కౌన్సిస్ గా అరెస్ట్ చేయడానికి ఎందుకు ఈ ఫార్మాలిటీస్, దర్యాప్తులు ఎందుకు? దొరికినట్టుగా ముందు వేసే తర్వాత అన్ని చేస్తే బాగుంటది కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది సార్. అది అట్లా అవుతుందా? కాదు, ప్రభుత్వాలు అలా చేస్తే రేపు పొద్దున్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దానికి మళ్ళీ సమాధానాలు చెప్పుకోవాలి. నేను అదే ఆ పాయింట్ కి వస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నది ఏంటనేసి అంటే, ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిస్థితి ఎలా ఉంటది అనేసి అంటే, రాష్ట్రపతి ఖాళీ అయితే రేపు రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ప్రస్తావన ప్రారంభమైపోతుంది. ఉపరాష్ట్రపతి మన ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి ఇప్పుడు, ఆ తర్వాత రాష్ట్రపతి అన్నటువంటి ప్రస్తావన ఖాళీ అయిపోతుంది. అంటే ఆయన స్థాయి అది. ఇప్పుడు నా మీడియా నా ఇష్టం అన్నటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో వస్తున్నాయి అనేసి అంటే అది వేరు, కానీ అది అందరి గురించి వచ్చేది కదా. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఒకప్పుడు అంటే మాతో కలిసి ఉన్న ముందు కూడా ఈయన దేశ రాజకీయాలను తిప్పినటువంటి ఒక వ్యక్తి. సరే, గెలుపులు ఓటములు కలవడాలు న్యాచురల్ ఫినామినా కదా పాలిటిక్స్ లో, తాత్కాలికం అది. మేము కాబట్టి ఇప్పుడు ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి లేదు కదా. నేను ఇంకోటి కూడా ఒప్పుకోనండి, అవినీతికి సంబంధించి వారసత్వం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఆయన మీద ఉన్నటువంటి 16-17 కేసులు 27 కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఆయన ప్రారంభమైన తప్పిస్తే రాజకీయ వారసత్వం మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఏంటంటే వారసత్వము లేదు, రెండోది అనుభవము లేదు, మూడోది ఏంటనేసి అంటే సచ్చీలత లేదు. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్ళిపోయినా చెల్లింది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, ఇతరత్ర పరిపాలన విషయంలో కానీ, లేకపోయినట్టయితే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఎక్కడికి ఎలాగెళ్ళిపోయినా చెల్లిపోయింది. అదే ఇప్పుడు మీరు అంటోంది ఏంటంటే యథా నాయకుడు తదా వీళ్ళు అంతా అనుచరగణం. అదే దాంట్లో వీళ్ళు డెఫినెట్ గా ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాని మీరు ప్రస్తావించొద్దు అన్నారు, కానీ ఎందుకు ప్రస్తావించాలి? అది అయిన తర్వాత వెళ్దాం అన్నా.
రోజా మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర గాని గెలిచిన మరుక్షణం నుండి వీళ్ళు ఆంధ్రాతో ఆడుకున్నారండి. నిజంగా చెప్తారు, మాకు కూడా తెలియలే ఎంతలాగా ఆడుకుంటున్నారని. ఏదైతే ఇవాళ తగ్గుతుంటే వస్తున్నటువంటి, ఇప్పుడు గని ఉంటది, ఆ గనిలో ఏమున్నదని తెలియదు, అది తవ్వేటప్పుడు తెలుస్తుంది. ఇవాళ తవ్వుతున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వము, నేను అంకమరావు గారు లాంటి పెద్దలకు కూడా నేను ఏదో విన్నవించుకుంటాను, మా ఇన్నర్ ఫీలింగ్ మీకంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ నాకున్నటువంటి ఆటంకం ఏంటనేసి అంటే అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఇవాళ 11 సంవత్సరాలు పూర్తయి, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాదాపు 2 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలోనూ దేశాంతరాల్లోనూ ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఆటంకాలు. ఆ ఆటంకాల నేపథ్యంలో గుడ్డిగా అటగోలుగా వెళ్ళిపోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తిరుపతిరావు గారు, ఆనంద్ సాగర్ గారు చెప్పాలి, అంటే వారు వెరీ టీడీపీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. మీరు వాట్సాప్ గురించి కూడా ప్రస్తావించారు మీ తొలి పలుకుల్లో. ఏమో వాట్సాప్ ఎవరండి? ఒక పూడి తిరుపతిరావు లాగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని లేకపోయినట్టయితే వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థి పరిషత్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కారండి. వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నది ఏంటంటే దుర్మార్గాలు, దౌర్జన్యాల్ని వాళ్ళ తండ్రి గాని వారి పార్టీ అధినేత దగ్గర నుండి పుడికి పుచ్చుకొని వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఊహిస్తే మన తప్పు అవుతుంది, మనకి ఇస్తాను అది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగానే ఉంటారు, ఆ విధంగానే ప్రవర్తిస్తారు, ఆ విధంగానే వాళ్ళ రాజకీయాల్లో పైకి రావాలనుకుంటారు ఋషి గారు. రైట్. సో ఇందాక తిరుపతిరావు గారు మీరు అన్న మాటలో నాకు అర్థమైంది, ఒకటి మాట్లాడదాం బ్రేక్ తర్వాత. ఏంటంటే ఒకటి, చంద్రబాబు నాయుడు ఒక శిఖర స్థాయి రాజకీయ నాయకుడు. ఆయన అనేక సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, వీళ్ళతోనా రాజకీయాలు చేయాల్సి వస్తుంది ఆఖరికి ఇంత చూసి అని. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సరే, అంతకు ముందు కూడా. ఇప్పుడు తప్పట్లేదు కదా, ఇప్పుడు టెక్నికల్గా ఏముంది, ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఎవరితో నిత్యం పోరాడాల్సి వస్తుంది, మనం ఎవరి గురించి సందర్భాన్ని బట్టి చర్చలు చేయాల్సి వస్తుంది వాళ్ళు చేసిన పనుల మీద. అంటే అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇందాక మీరు అన్నదాంట్లో పట్టుకుని నాకు నచ్చింది ఏంటంటే, ఆడుదాం ఆంధ్ర కాదు,